హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పక్షి అరుపు ఎంత బాగుంది కదా! అది ఆ గోడ మీద చాలాసేపు అలాగే నుంచొని అరుస్తూ ఉందండి. నాకెందుకో ముద్దుగా అనిపించింది. ముందే పక్షులంటే చాలా ఇష్టము. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత రకరకాల పక్షులు వాటి అరుపులు భలే అనిపిస్తాయండి. నేను ఇంకొక సీన్ కూడా చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పటికి అది ఆ క్లిప్ తీయలేదన్నమాట. కొంగలు నేను అనుకున్నాను, ఎప్పుడు ఈవినింగ్ వాటర్ పోయడానికి పైకి వస్తాను కదా, మామూలుగా ఒక కొంగల గుంపు వెళ్తుందనమాట. ఓహో, అన్ని పక్షులు ఈవినింగ్ అయ్యేటప్పటికి వెళ్తున్నాయి కదా, భలే ఉంది సీన్ అనుకున్నా. నేను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉండుంటాను. ఆ హాఫ్ అన్ అవర్ మొత్తం పక్షులు వెళ్తూనే ఉన్నాయి అలాగా. అది కూడా కొంగలు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి. మరి అవి వలస వెళ్తున్నాయా, లేకపోతే ఎట్లయినా చెరువుల దగ్గరికి వాటికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గూళ్ళకి తిరిగి వెళ్తున్నాయా తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసిందనమాట. అది భలే అనిపించింది నాకు. నీళ్లు పోయడం కంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది నాకు. ఇంతకీ ఈ వాటర్ ఏంటంటే, నేను బియ్యం కడిగిన నీళ్ళలో శనగలు, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, ఇంకా ఏమి ఆవాలు, బెల్లము, ఇవన్నీ పౌడర్ చేసి బియ్యం కడిగిన నీళ్ళలో వేశానండి. అలాగే అరటిపళ్ళు ముగ్గిపోతే అవి కూడా వేశాను. ఇవన్నీ ఒక 3 days ఫర్మెంట్ అయ్యాయి అన్నమాట ఆ వాటర్లో. తర్వాత దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకు వేస్తున్నాను. ఈ మధ్యన చాలా వింటున్నానండి, ఫ్లాక్ సీడ్స్ అవి వేస్తే కూడా పువ్వులు బాగా వస్తాయి అని. ఎంతైనా మన తోట ఇప్పుడు బోసిపోయింది, పువ్వులు ఎక్కువ లేక, పూల మొక్కలు లేక. అందుకే నేను నర్సరీకి వెళ్ళాలని ఇంకా నిర్ణయించుకున్నాను. కాయగూరలు పండిస్తానో పండించానో నాకే ఒక క్లారిటీ లేదండి. కాకపోతే పూల మొక్కలు అయితే కంపల్సరీ ఇంకా ఎక్కువ పెట్టాలి అని అనుకుంటున్నాను. అందులో వెరైటీస్ పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఏమవుతుందో. నేను నర్సరీకి వెళ్తాను. నేను అనుకున్న మొక్కలన్నీ నాకు దొరకాలి కదా. ఇక నర్సరీలు అంటే మనం అనుకున్నట్టు ఉండవు, అక్కడ దొరికినవే మనం తెచ్చుకోవాలి. పైగా నేను బయటికి వెళ్ళడం అంటేనే అదొక పెద్ద ప్రోగ్రామ్ అనమాట. ఎవరైనా తోడు ఉండాలి, ఎవరైనా ఒకళ్ళు ఇంట్లో ఉండాలి మా పింటు గారిని చూడడానికి. చూద్దాం, అందుకే పైగా దూరం నర్సరీలోకి వెళ్ళి అంతంత టైము, బడ్జెట్ వేస్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దగ్గర నర్సరీలో ఏది దొరికితే అది తెచ్చుకుంటానమాట. పూల మొక్కలు మాత్రం పెంచాలి కంపల్సరీగా అని అనుకుంటున్నాను. అలాగే వెళ్ళాను కూడా, ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. అది కూడా నర్సరీకి వెళ్ళాను. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అంటే, ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను కదా ఒక జ్యూస్ చేసి మొక్కలకి. ఇప్పటిదాకా అయితే నేను ఇలాంటి ద్రావణాలు ఏమి ఇచ్చేదాన్ని కాదండి. ఎప్పుడు వర్మీ కంపోస్ట్ ఇచ్చేదాన్ని. బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది బియ్యం కడిగిన నీళ్ళలో వేసేసి అలా ఇచ్చేదాన్ని మొక్కలకి. కాకపోతే ఇది యూట్యూబ్లో చూశాను అనమాట నేను. చూద్దాం ఎలా పనిచేస్తుందో మొక్కలకి అని చెప్పి ఇది ట్రై చేస్తున్నా ఈసారి. ఒకవేళ బాగుంటే కంపల్సరీగా మీకు చెప్తాను నేను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు. వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళని కూడా అవుతారు. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది పెరిగిపోయారు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒక 2 years 3 years నుంచి అయితే మొక్కలు పెంచుతున్నానండి. కాకపోతే 3 years నుంచి మొక్కలు పెంచుతున్నాను అలాగా లేదు కదా. నా మొక్కలు ఇల్లు షిఫ్ట్ చేయడం వల్ల చాలా మటుకు పాడైపోయాయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది పర్మనెంట్ అనుకోవచ్చు. ఇంక ఇక్కడి నుంచి ఇప్పుడప్పుడైతే ఖాళీ చేయం మేము. కాబట్టి చక్కగా ఎక్కువ పూల మొక్కలు పెంచాలి, ఎక్కువ మొక్కలు కలెక్ట్ చేయాలన్నమాట. శాండ్ పేపర్ వైన్ తెప్పించాను, గుర్తుందా? మ్యాట్ గార్నర్ మాధవి గారి దగ్గర చూశాను. అది ఎగ్జిబిషన్, నర్సరీ మేళా అవుతుంది కదా మన దగ్గర ఇక్కడ, అదేంటో ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా కాస్ట్లీ చెప్పారు, 3000 ఏమో చెప్పారు. నాకు కొంచెం తక్కువలో దొరికిందని తెప్పించుకున్నాను, కానీ దాంట్లో అయితే ఆకులు ఏమీ రాలేదు. మీకు వీడియోలో కూడా చూపించాను కదా, కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు ఆకులు వచ్చాయి కానీ అదేమిటో 4-5 ఆకులే వచ్చి ఊరుకున్నాయి ఆ కొమ్మకి. నేనైతే కంపోస్ట్లు అవి ఇస్తూనే ఉన్నాను. 600 పెట్టి తెప్పించానండి ఆ మొక్క. డబ్బులు వేస్ట్ చేశానా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే
ఏం చేస్తాను చెప్పండి, ఎవరి మీదైనా నమ్మకంగా తెప్పించుకున్న మొక్కలు బాగుండాలని కోరుకుంటాము. అవి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, లెవెండర్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, శాండ్ పేపర్ వైన్ అని, సూపర్ ఉంటాయి అవి. ఇవి నానిన తర్వాత ఇంక ఇవి ఏం చేశానంటే చేతితో పిసికేసాను, ఈ అరటిపళ్ళు అంతా అదంతా. మళ్ళీ నెక్స్ట్ మనం యూజ్ చేసే జ్యూస్కి పనికి వస్తుంది కదా అని అలా చేశాను అనమాట. నా నైటీ చూసారా, నేను కావాలని పొట్టిగా కుట్టించుకుంటాను. ఈ వాటర్ చేసేటప్పుడు అది చేసేటప్పుడు నాకు కొంచెం కాళ్ళకి అడ్డొస్తే పడిపోతానని చెప్పి అలా కుట్టించుకున్నాను దాన్ని. ఏమిటో ఫన్నీగా ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ మొక్కలన్నీ చూపిస్తున్నాను. ఏం చెప్పాలి చెప్పండి ఈ మొక్కల గురించి, నాకే సాటిస్ఫాక్షన్గా లేదు చెప్పాలంటే. కొంచెం ఏమైనా కొత్త వెరైటీ మొక్కలు తెచ్చుకుంటే మీకు ఏమైనా చెప్పగలను. ఇల్లు షిఫ్ట్ చేయడంలో సీడ్స్ అన్నీ ఎక్కడో పెట్టేశాము, అవి కూడా దొరకట్లేదు. కొత్త రకాల సీడ్స్, కాస్మోస్ అవి ఉన్నాయి నా దగ్గర సీడ్స్, వేద్దామంటేనేమో అవి దొరకట్లేదు. వెతికి మంచిగా చేయాలి అని ఉంది, కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటాను, టైం పడుతుంది. ఆకుకూరలు అవి వేద్దామంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నాను. అయినా ఆకుకూరలు అయితే వేస్తానండి. కింద బాల్కనీలో కొంచెం ఎండ తక్కువగానే ఉంటుంది కదా, బాల్కనీలో పెట్టి పెంచుదాం అనుకుంటున్నాను. చూడటానికైతే గార్డెన్ ముద్దుగా ఉంది, కంటైనర్స్ ఇన్ని ఉన్నాయి. కానీ నాకు కూరగాయలు కూడా పెంచాలని చాలా ఇష్టం ఉందండి. కాకపోతే అంత ఓపిక అవుతుందో లేదో, మధ్యలో డ్రాప్ అయిపోతానేమో అని టెన్షన్. నాకు ఏమాత్రం కూడా మొక్కలు పెంచకుండా ఉండాలని అనిపించదు. కానీ మొత్తానికి నర్సరీకి వచ్చేసాను. సమ్మర్ వచ్చేసిన చామంతి పూలు చూసారా ఎంత విరగబూస్తాయో, అది నర్సరీ వాళ్ళకే సాధ్యం అండి, నిజంగా చెప్తున్నాను. వాళ్ళ దగ్గర భలే పూస్తాయి ఏమిటో పువ్వులన్నీ. నేను చాలా మందారంలో రకాలు ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ తెచ్చుకుందాము అని అనుకుని వెళ్ళాను. కానీ చెప్పాను కదా, మనం అనుకున్నట్టు ఉండవు నర్సరీలో మొక్కలు. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉన్న నర్సరీ అన్నమాట. అక్కడ గులాబీల్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, కానీ అది మందారం ఎక్కువ లేవు. వైట్ మందారం కోసం నేను ట్రై చేశాను, నాకు వైట్ మందారం దొరకలేదు. ఎందుకంటే నేను ఇదివరకు వైట్ మందారం తెచ్చుకున్నాను, కానీ అది కొంచెం పోయింది మొక్క. అందుకనే మళ్ళీ వైట్ మందారం తెచ్చుకుందాం కదా అనుకున్నాను. పైగా దేవుడికి మందారం పూలు పెడితే భలే బాగుంటుందండి. అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇంట్లో అక్కడక్కడ డెకరేట్ చేయడానికి. అందుకని కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, కొన్ని పాట్స్ కూడా తీసుకున్నాను అనమాట. కానీ ఇండోర్ ప్లాంట్స్ అంటారు కానీ చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇవి. అన్నీ 450, 500 అట్లా ఉంటాయి ప్రైజ్లు అయితే. అయినా నాకు అందుబాటులో ఉన్నవి నేను కొన్ని తీసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు, నేను పట్టు చీరలు, నగలు ఏమీ కొనుక్కోను. నా ప్రపంచం అంతా ఈ మొక్కలే. ఆ మొక్కలతోటి ఒక అరగంట టైం స్పెండ్ చేసినా కూడా నాకు ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుందా, ఇంకెవరికైనా అలా అనిపిస్తుందా, నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ వీడియో అయితే అంటే గ్యాప్ రావడం వల్ల అనుకుంటా ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. చూద్దాం మరి, ఒకవేళ వ్యూస్ ఇలాగే వస్తే ఇంకా నేను యూట్యూబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. కాస్త టైం కూడా గార్డెనింగ్ చేయడంలో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ వ్యూస్ మంచిగా వస్తే చూద్దాం, లేదంటే నెమ్మదిగా గార్డెనింగ్ మానేసి యూట్యూబ్ వీడియోస్ మానేసి గార్డెనింగ్ చేసుకుంటాను. ఎందుకు దీనికోసం టైం వేస్ట్ చేయడం అనిపిస్తుంది. ఇది వరకు మంచిగానే ఆదరించారు, మరి సడన్గా ఏమైందో అందరూ చూడడం మానేశారు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, కొంచెం ఎంకరేజ్మెంట్గా లేదనమాట. నాకైతే ఈ గులాబీల్లో లైట్ పింక్ భలే నచ్చిందండి. నేను ఎన్ని వెరైటీస్ తీసుకున్నానో గులాబీల్లో మీకు చూపిస్తాను. నాకైతే బాగా నచ్చాయి నేను ఈసారి తీసుకున్న ప్లాంట్స్. ఇంకొకటి సేమ్ లెవెండర్ కలరే మన గార్లిక్ వైన్ క్రీపర్ ఉంటుంది, అది కూడా మ్యాట్ గార్డెనర్ దగ్గరనే చూశాను నేను, ఆవిడ వీడియోస్లో చూశాను. అప్పుడు అనుకునేదాన్ని, అబ్బా నాకు కూడా దొరికితే బాగుంది ఈ ప్లాంట్ అని. నాకు లక్కీగా ఆ ప్లాంట్ దొరికింది, అది తీసుకున్నాను అనమాట. కాకపోతే పైన పందిరే ఇంకా వేయించలేదు. ఏదో ఒక పందిరి వేయించుకోవాలి, లేదంటే ఒక నెట్ అయినా పెట్టుకోవాలి. ఇది చూసారా ఎంత అందంగా ఉందో జర్బరా ఫ్లవర్స్. ఇవి కూడా తీసుకున్నానండి. వద్దు అనుకుంటూనే బోల్డ్ వెరైటీస్ తీసుకున్నా. ఈ ఇండోర్ ప్లాంట్ కూడా తీసుకున్నా, పాట్స్ నేను తీసుకున్నదే. ఈ మినీ గార్డెన్ మనదే అనమాట.
నేను తీసుకున్నవే ఈ మొక్కలన్నీ. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో విడివిడిగా చూపిస్తాను. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఇది గార్లిక్ వైన్ క్రీపర్ అనమాట. ఇది మనం పాకిస్తే చక్కగా ఇట్లా మనం ఏదైనా గేట్ ముందరో దేని ముందరో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది ఫ్లవరింగ్ బాగా వచ్చి అందంగా ఉంటాయి ఫ్లవర్స్ చూడటానికి. ఇంటికి వచ్చేసాము. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా, ఇంటి దగ్గర పెట్టాను అనమాట. తర్వాత చూసుకుందాం కదా అని పాపం మా అల్లుడు బోల్డ్ హెల్ప్ చేశాడండి నాకైతే. ఇవాళ మా అబ్బాయి లేనందుకు మా అల్లుడు తీసుకున్నాడు ఆ డ్యూటీ. ఏమిటో వీళ్ళు నేను గార్డెనింగ్ చేయడం కాదు కానీ నాతో పాటు వాళ్ళు బాగా శ్రమ పడతారు. ఇవి మా అల్లుడికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. పిల్లడు బిజీగా ఉండబట్టి చేయలేకపోతున్నాడు, కానీ లేకపోతే వచ్చినప్పుడల్లా నాకు ఏం సహాయం కావాలన్నా చేస్తాడు. నేను పిడకలు అవి కూడా అతని దగ్గర నుంచే తెప్పించుకుంటాను. తను టెంపుల్లో చేస్తాడు కదా, ఆవు పేడ బాగా సమృద్ధిగా దొరుకుతుంది. కాకపోతే పేడ తేయడం కుదరదు కాబట్టి నేను పిడకల రూపైనా తెప్పించుకుంటాను అనమాట. పిడకలే వేస్తాను. అట్లా కౌ మాన్యూర్ వేస్తాను, అదే పిడకలు వేస్తాను. మళ్ళీ వర్మి కంపోస్ట్ తెప్పించుకొని అవి వేస్తాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను చేసుకుంటాను కదా, అవి ఈ 3 రకాలు వేస్తాను. ఇప్పుడైతే ఈ సమ్మర్లో ఎక్కువ మనం ఇవి ఇవ్వాలి కదా లిక్విడ్స్, అందుకని ఇప్పుడు లిక్విడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎవరు ఏది బాగుంది అని చెప్తే అవే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మా అల్లుడు నాకు శ్రమ అంటే ఇవి పాటింగ్ చేసేటప్పుడు శ్రమ అవ్వకూడదని అన్నీ వరుసగా పేరుస్తున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ తొట్లలో మట్టి రెడీగా ఉంది, నేను ఒక్కొక్క తొట్టి తెచ్చుకోవటం, ఇక్కడ రీపాటింగ్ చేసుకోవటం, అంతే నా పని. ఎక్కువ శ్రమ లేకుండా చేయటానికి అంత చేస్తున్నారనమాట. కాకపోతే ఇప్పుడే నేను వీటిని రిపోర్ట్ చేయను, ఎందుకంటే కొంచెం టైం కావాలి కదా. అవి షాప్ నుంచి తేరుకోవాలి. ఒక 1 వీక్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ డే ఇప్పుడు ఇది ఈవినింగ్ తెచ్చాం కదా, నెక్స్ట్ డే బాగానే ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే చూస్తే కొంచెం డల్ అయ్యాయి మొక్కలు. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఆ జర్బరా ఫ్లవర్స్ తెచ్చాను కదా, అవంటే చాలా ఇష్టం నాకు. అవి తెచ్చుకున్నాను 3 మొక్కలు, అవి 2 చాలా డల్ అయిపోయాయి. ఒకటి మొక్క పడిపోయింది కదా, ఇందాక చూశారు కదా, అది పడిపోయినందువల్ల మరి ఏమో అది చాలా డల్ అయిపోతే వెంటనే దాన్ని రీపాటింగ్ చేసేసాను. అది వీడియో తీయలేదు, ఉంటుందో ఉండదో అనుకున్నాను, కానీ అది రీపాటింగ్ చేసి చక్కగా నీడలో కొంచెం పెట్టేటప్పటికి అది తేరుకుందనమాట. అమ్మయ్య అనుకున్నాను అప్పుడు. మొక్కలు తెస్తాం కానీ అవి ఏమన్నా డల్ అయిపోతే మాత్రం మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఈసారి గులాబీలు ఎక్కువ తెచ్చాను. చామంతులు ఉండవని తెలుసు, అయినా కూడా ఎందుకో ఆగలేదు ప్రాణం ఆ చామంతుల్ని చూస్తే, అందుకనే తెచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్వి చాలా బాగా ఉండినాయి నా దగ్గర మొక్కలు, కానీ ఇల్లు షిఫ్ట్ చేయడంలో నేను కేర్ తీసుకోకపోవడంలో అవన్నీ పాడైపోయాయి. చామంతుల్లో మళ్ళీ వెరైటీస్ అన్నీ జమ చేయాలి. ఈసారి ఎక్కువ గులాబీలే తెచ్చుకున్నాను. అలాగే అవి పారిజాతం తెచ్చుకున్నానండి. లాస్ట్ టైం ఏమో రాధా మనోహరం తెచ్చుకున్నాను కదా, ఈసారి పారిజాతం తెచ్చుకున్నాను. ఆ రాధా మనోహరం 2 సార్లు పూత వచ్చింది. మరి ఇప్పుడు దాని సీజన్ ఏంటో నాకు తెలియదు, ఏ సీజన్లో అవి పూలు బాగా వస్తాయో. నేను తెచ్చిన తర్వాత 2 సార్లు బాగానే పూలు వచ్చాయి, కానీ మరి ఇప్పుడు చాలా కాలం అయింది పువ్వులు రావట్లేదు దానికి కూడా సీజన్ ఉంటుందా ఏంటి అని తెలీదు. గుత్తి గులాబీలు తెచ్చాను. ఇవన్నీ బాగుంటాయి కదా బిళ్ళగన్నేరాలు చూడటానికి. అంటే ఈవినింగ్ మనం కొంచెంసేపు వాకింగ్ చేసినప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రాణానికి అని ఇవన్నీ రకరకాల పూల మొక్కలు అయితే తీసుకొచ్చాను. వీటిని మెయింటైన్ చేయాలి. గులాబీలు ఎక్కువ అంటే గులాబీలు బాగుంటాయండి, కొంచెం రఫ్గా మనం చూసినా సరే అవి మంచి సర్వైవ్ అయిపోతాయి. మందారాలు, గులాబీలు, కనకాంబరాలు ఇలా ఈజీగా ఉండేవి తెచ్చుకోవాలి. పాపం మట్టి కూడా ఎలా మోసుకొస్తున్నాడో, నేను మట్టి కూడా కొనుక్కున్నాను అనమాట. అవన్నీ పాట్స్ చూసారా, అవన్నిట్లో మట్టి కంపోస్ట్ కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మన ప్రతాపం చూపించటమే. ఇంట్లో కూరగాయల విత్తనాలు ఉన్నాయండి, వేరే కొత్తగా కొనైతే వేయను, కానీ ఉన్న విత్తనాలు అయితే వేసిస్తాను. మిరపకాయలు, వంకాయలు అలాంటివేవో, బెండకాయలు, గోంగూర, ఆకుకూరలు అయితే వేస్తాను. చూద్దాం మరి, ఎందుకంటే చిన్న చిన్న పాట్సే జమ చేశాను కదా నేను. మెల్లమెల్లగా చిన్న చిన్నవన్నీ తీసి పెద్ద పాట్స్, ఈ డ్రమ్ని సగం చేయాలనుకుంటున్నాను. డ్రమ్లో కంపోజ్ చేస్తున్నాను. ఆ డ్రమ్ని సగం చేసి అందులో మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాను. మరి ఎంత మటుకు సక్సెస్ అవుతానో ఏమో తెలియదు, చూడాలి. ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి, మరి చేయటానికి ఓపిక కూడా ఉండాలి కదా. ఆ ఓపిక కోసమే నా ప్రయత్నం అంతా. నాకు ఏమాత్రం ఓపిక ఉన్నా, నాకు ప్రాబ్లం ఏంటంటే మా పింటూ ఎండాకాలం పైన నిలబడ్డు,
నాకు ఈవినింగ్ అయితేనే నేను గార్డెనింగ్ చేయగలుగుతాను. ఎవరైనా అంతే కదా, ఈవినింగే చేయాలి ఏ పని చేయాలన్నా. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.